హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లోని 4th లెసన్ ఢిల్లీ సుల్తనేట్ పార్ట్కు కంటిన్యూగా సెకండ్ పార్ట్ వీడియోను చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఢిల్లీ సుల్తనేట్ సంబంధించి పొలిటికల్, సోషల్ మరియు ఎకనామిక్ లైఫ్ గురించి చూస్తాం ఫ్రెండ్స్. సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ లైఫ్ సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక జీవన విధానాలు. మొదటగా మనం అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ద సుల్తాన్ వాజ్ ద హెడ్ ఆఫ్ ది ఎంపైర్. సో ఆ సామ్రాజ్యానికి ఎవరు హెడ్గా ఉంటారు ఢిల్లీ సుల్తాన్స్లో అంటే సుల్తాన్. ఎవరైతే ఆ రాజు ఉంటారో అతనే హెడ్గా ఉంటాడు. ద రూల్ వాజ్ ఇన్ అకార్డెన్స్ విత్ షరియత్ ఆర్ ది ఇస్లామిక్ లా. వాళ్ళు ఆ రాజ్యంలో అమలుపరిచే చట్టాలు దేనికి సంబంధించి ఉంటాయంటే ఇస్లామిక్ సంబంధించి ఉంటాయి. సో ఆ రాజ్యానికి హెడ్గా సుల్తాన్ అనే రాజు ఉంటాడు. అక్కడ అమలయ్యే చట్టాలన్నీ ఇస్లామిక్ విధానంగా ఉంటాయి. The Sultanate was divided into smaller units, ఇక్తాస్, షిక్స్, పరగనాస్ అండ్ విలేజెస్. పరిపాలన స్వభావం కోసం వీళ్ళు రాజ్యాన్ని ఇక్తాస్ అని, షిక్స్ అని, పరగనాస్ అని అండ్ విలేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇక్తాస్కు, షిక్స్కు, పరగనాస్కు, విలేజెస్కు ప్రత్యేక అధికారులను నియమించి వాళ్లకు పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద సెంటర్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ది విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళకి సమస్యలను వాళ్ళనే తీర్చుకునే విధంగా అక్కడ నాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలలో ఈ యొక్క రాజు పెద్దగా ఇంటర్ఫియర్ అనేది ఉండదు. బట్ ద సుల్తాన్ అథారిటీ వాజ్ సుప్రీం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. బట్ పరిపాలనలో ఎవరు హై పవర్స్ని కలిగి ఉంటారంటే కనుక సుల్తాన్. ఎవరైతే ఈ సుల్తాన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క హై పవర్స్ని కలిగి ఉంటారు. ఆల్ ద పవర్స్ ఆఫ్ పొలిటికల్, లీగల్, మిలిటరీ అండ్ రిలీజియస్ పవర్స్ వెస్టెడ్ విత్ హిమ్. ఏ పవర్స్ పొలిటికల్, లీగల్, మిలిటరీ మరియు రిలీజియస్కి సంబంధించి అన్ని పవర్స్ అనేవి రాజుతోనే ముడిపడి ఉంటాయి. ఇల్టుట్మిష్ పర్చేజ్డ్ స్లేవ్స్ ఫర్ మిలిటరీ సర్వీస్ కాల్డ్ బందగాన్ ఇన్ పర్షియన్. ఇల్టుట్మిష్ ఏం చేశారు, కొంతమంది స్లేవ్స్ను మిలిటరీ సర్వీసెస్ కోసం కొనుక్కోవడం జరిగింది. దాన్ని మనము బందగాన్ అని అంటాము. పర్షియా నుంచి కొంతమంది వ్యక్తులను, సైనికులను కొనుక్కున్నాడు మిలిటరీ సర్వీస్ కోసం. ద సుల్తాన్ వాజ్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ సిస్టమ్ as these slaves were loyal and completely dependent on their king. సుల్తాన్కి చాలా నమ్మకం ఉంది. ఎవరైతే ఈ స్లేవ్స్ ఉన్నారో, ఈ బానిసలు ఉన్నారో వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారు అండ్ ఖచ్చితంగా వాళ్ళు రాజు ఆజ్ఞలను పాటిస్తారు అని నమ్మకంతో వాళ్ళను కొనుక్కోవడం జరిగింది. ఇట్ వాస్ కంటిన్యూడ్ డ్యూరింగ్ ఖిల్జీస్ అండ్ తుగ్లక్స్. అది అలానే ఖిల్జీ మరియు తుగ్లక్ వంశంలో కూడా కొనసాగింది. ద హెడ్స్ ఆఫ్ ది బందగాన్స్ హూ వర్ లాయల్ టు సుల్తాన్ వర్ అపాయింటెడ్ యాజ్ జనరల్స్ అండ్ గవర్నర్స్. సో వాళ్ళ యొక్క వారసులు, ఆ బానిసల యొక్క వారసులు ఉంటారు కదా, ఆ స్లేవ్స్ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సుల్తాన్ యొక్క సామ్రాజ్యంలో సుల్తాన్ తన జనరల్స్ గాను లేదంటే గవర్నర్స్గా అపాయింట్ చేసేవాళ్ళు. ఎవరైతే తమ వంశానికి చెందిన స్లేవ్స్ కొడుకులు కానీ లేదంటే వాళ్ళు మనవాళ్ళు కానీ వాళ్ళకు ఎవరైతే నమ్మకంగా రాజు దగ్గర పనిచేశారో వాళ్లకు జనరల్స్గా అండ్ గవర్నర్స్గా పదోన్నతులు ఇచ్చేవాళ్ళు. చిహల్గని ప్లేడ్ పైవైటల్ రోల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇల్టుట్మిష్. సో ఇల్టుట్మిష్ కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చిహల్గని, ఈ 40 మంది వాళ్ళు ముఖ్యమైన రోల్ను ప్లే చేసేవాళ్ళు ఈ ఇల్టుట్మిష్ కాలంలో. డూ యు నో చిహల్గని అంటే ఏమంటే ద అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సిస్టమ్ ఇనిషియేటివ్ బై ఇల్టుట్మిష్ విత్ ద హెల్ప్ ఆఫ్ టర్కిష్ నోబుల్స్. సో పరిపాలన
పరిపాలనను సపోర్ట్ చేస్తూ కొంతమంది సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఈ ఇల్టుట్మిష్ అనేవాడు టర్కిష్ నోబుల్స్, టర్కిష్ మత పెద్దలను ఒక 40 మందిని ఒక చిహల్గనిగా అని పిలుస్తాము. వాళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు, సలహాలు అడిగి తీసుకొని పరిపాలించేవాడు. దిస్ వాజ్ నోన్ యాజ్ తుర్కన్ చహల్గని ఆర్ చాలీసా అని అంటాం. ఎందుకంటే వాళ్ళు 40 మంది ఉంటారు కాబట్టి ఈ చాలీసా అనే వర్డ్‌ను యూజ్ చేయడం జరిగింది. దిస్ హెల్ప్ టు సప్రెస్ హిస్ అపోనెంట్ నోబుల్స్. వ్యతిరేకం మనకు ఎవరైతే అపోనెంట్‌గా ఉంటారో వాళ్ళను అణిచివేయడానికి ఈ చిహల్గని అని ఏర్పాటు చేసిన విధానం అనేది చాలా అద్భుతంగా అని చెప్పవచ్చు. ఇక్తా సిస్టమ్. ఇక్తా సిస్టమ్ అనగా ఏమి? ఢిల్లీ సల్తనేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ఇక్తాస్. ఇక్తాస్ అంటే ప్రావిన్సెస్ అని అర్థము. ద గవర్నర్స్ ఆఫ్ దీస్ ఇక్తాస్ వర్ కాల్డ్ ముక్తీస్, ద మిలిటరీ ఆఫీసర్స్. ఈ ఇక్తా సిస్టంలో ఈ ఇక్తాలో పనిచేసే వాళ్ళను ఏమని అనేవాళ్ళు? గవర్నర్స్గా పనిచేసే వాళ్ళను ముక్తీస్ అని పిలిచేవాళ్ళు. ద గవర్నర్ ఆఫ్ దీస్ ఇక్తాస్ వర్ కాల్డ్ ముక్తీస్. Muktis had to maintain law and order in their allotted iqtas and had to provide military revenue services to Sultan. ఈ ముక్తీస్ మొత్తం లా అండ్ ఆర్డర్ను వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ వాళ్ళకు ఇచ్చిన ఇక్తాస్, వాళ్ళకు ఏ ప్రాంతం అయితే ఇవ్వడం జరిగిందో ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం ముక్తీస్ చేతిలోనే ఉంటుంది. అండ్ వాళ్ళు మిలిటరీ మరియు రెవెన్యూ సర్వీసులన్నిటివి సుల్తాన్స్‌కు ప్రొవైడ్ చేయాలి. రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ దేర్ ఇక్తాస్ వాజ్ యుటిలైజ్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ఆర్మీ. అక్కడి నుంచి వచ్చిన ఆదాయం అంతా ఆ ఇక్తాస్ వాళ్ళ యొక్క ఇక్తా ప్రాంతంలో వచ్చిన ఆదాయాన్ని మొత్తం వాళ్ళు పరిపాలన మరియు ఆర్మీని మెయింటైన్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ర్యాంక్ ఆఫ్ ముఫ్తీ was not hereditary. They were often transferred from one ఇక్తా టు అనదర్ ఇక్తా. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ముక్తి మీన్స్ వంశపారపర్యం అయితే ఇక్కడ జరగలేదు, కానీ వాళ్ళు ఒక ఇక్తా నుంచి మరొక ఇక్తాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సోషల్ లైఫ్. ద ముస్లిమ్స్ ఆఫ్ ఫారిన్ origin stood first in the society, got many privileges and influenced the administration. సో బయట దేశం నుంచి వచ్చిన ఈ ముస్లిమ్స్ రూలర్స్ అనేవాళ్ళు ఇక్కడ పాతుకుపోయారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానాలు కానీ వాళ్ళకు సార్వభౌమ అధికారాలను దక్కించుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఇక్కడ చూపించడం జరిగింది. ద ఇండియన్ ముస్లిమ్స్ వర్ డౌన్ గ్రేడెడ్ టు ది సెకండ్ ప్లేస్ అండ్ ఆక్యుపైడ్ మెనీ జాబ్స్ లైక్ టీచర్స్, జడ్జెస్ ఎక్సెట్రా. మరి మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అనేవాళ్ళు తక్కువ, అంటే వాళ్ళ తర్వాత ఫారిన్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ తర్వాత రెండవ స్థానంలో కొనసాగడం జరిగింది. వీళ్ళు వాళ్ళ తర్వాత వచ్చిన ఉద్యోగాలు టీచర్స్ కానీ జడ్జెస్ లాంటివి ఉద్యోగాలను చేస్తూ ఉండేవాళ్ళు. ద రిమైనింగ్ పీపుల్ లైక్ ఆర్టిషన్స్, షాప్ కీపర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్ వర్ కన్సిడర్డ్ వర్కింగ్ క్లాస్. మరి ఎవరైతే మిగిలిన ప్రజలు ఈ కళాకారులు, షాప్ కీపర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్, చిన్న వ్యాపారస్తులు, వీళ్ళంతా వర్కింగ్ క్లాస్గా పరిగణించడం జరిగింది. ద ముస్లిం కమ్యూనిటీ హ్యాడ్ 2 బ్రాంచెస్, ఫారిన్ అండ్ లోకల్. ఈ ముస్లిం కమ్యూనిటీలో 2 బ్రాంచెస్గా విడదీయడం జరిగింది. ఒకరు ఫారిన్ మరియు అండ్ లోకల్గా విడదీయడం జరిగింది. ఎకనామిక్ లైఫ్. అగ్రికల్చర్ వాజ్ ద మెయిన్ ఆక్యుపేషన్. The tillers had to pay 1/3 of their produce as land revenue. మరి వీరి యొక్క ఢిల్లీ సుల్తానస్ కాలంలో అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్గా, ప్రధాన వృత్తిగా ఉంది. ప్రజలు వాళ్ళు పొలం పనులు చేసే దాంట్లోనే 1/3 వంతు పన్ను అనేది కట్టాల్సి ఉంటుంది. భూమి పన్ను, ల్యాండ్ రెవెన్యూ వచ్చిన ఆదాయంలో భూమి పన్ను వచ్చి 1/3 వంతు కట్టవలసి ఉంటుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ వాజ్ ద మెయిన్ ఇండస్ట్రీ. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అనేది వీళ్ళ కాలంలో మెయిన్ ఇండస్ట్రీగా కొనసాగింది. ద సల్తన్ స్టార్టెడ్ మెనీ కార్ఖానాస్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆల్సో. వీళ్ళు వ్యాపారంలో భాగంగా అనేక రకమైన కార్ఖానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రేడ్ వాజ్ క్యారీడ్ ఇన్ బోత్ వేస్, ఇంటర్నల్ అండ్ ఇంటర్నేషనల్. సో ఇంటర్నల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అప్పట్లో వ్యాపారం అనేది జరిగింది వీళ్ళ కాలంలో.
ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్ అండ్ ముల్తాన్ ఎక్సెట్రా వర్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ ఇంటర్నల్ ట్రేడ్లో భాగంగా ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ అనేవి ప్రధాన నగరాలుగా అప్పట్లో వ్యాపారంలో తోడ్పడాయి. ఇరాన్, అరబిక్, ఆఫ్రికా, చైనా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎక్సెట్రా వర్ కనెక్టెడ్ టు ది ఇంటర్నేషనల్ ట్రేడ్. అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా ఈ ఇరాన్తో, అరబిక్తో, ఆఫ్రికా, చైనా, యూరప్ కంట్రీస్తో వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు. కాటన్, పెరల్స్, సిరల్స్, ఇండిగో అండ్ సీ పెరల్స్ వర్ ద మెయిన్ ఎక్స్పోర్ట్స్. వీళ్ళు ఇక్కడ నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు? ఈ కాటన్ అయితే ఏమి, పెరల్స్, సెరల్స్, ఇవన్నీ వీళ్ళు ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి బయట దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. దే మెయింటైన్డ్ బ్యాలెన్స్డ్ ట్రేడ్. Alauddin Khilji introduced the market reforms. Grains were stored in government granaries. సో బ్యాలెన్స్డ్ ట్రేడ్, మనకు ఈ వ్యాపారం అనేది సజావుగా జరిగేది వీళ్ళ కాలంలో. అల్లావుద్దీన్ ఖిల్జీ కొన్ని సంస్కరణలు చేయడం జరిగింది, మార్కెట్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ధాన్యాలను నిల్వహించుకోవడానికి కొన్ని గోడౌన్లు లాగా కట్టించడం జరిగింది. గ్రైన్స్ వర్ స్టోర్డ్ ఇన్ గవర్నమెంట్ గ్రానరీస్. టంకా, సిల్వర్ కాయిన్స్ అండ్ జిటల్, కాపర్ కాయిన్స్ వర్ ద బేసిక్ కాయిన్స్ ఇన్ యూసేజ్. వారి కాలంలో ఈ టంకా అనేది సిల్వర్ కాయిన్ అని, జిటల్ కాపర్ కాయిన్స్గా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. యాజ్ దేర్ వాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ సిల్వర్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆర్డర్డ్ కాపర్ కాయిన్స్ టు బి ఇష్యూడ్. సో అప్పుడు ఈ సిల్వర్ కాయిన్స్ అనేవి షార్టేజ్ తక్కువ అవడంతో, సిల్వర్ అనేది తక్కువ అవడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు, ఈ కాపర్ కాయిన్ను వాడవలసిందిగా చెప్పాడు అనమాట. బట్ హీ ఫెయిల్డ్ టు టేక్ ప్రాపర్ ప్రికాషన్స్ అగెనెస్ట్ ఫోర్జరీ. డ్యూ టు దీస్ కామన్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ మింటింగ్ ది కాయిన్స్ ఇన్ దేర్ హౌసెస్. సో అతను కొన్ని ఈ కాయిన్స్ సిల్వర్ తక్కువ అవడంతో కాపర్ని వినియోగించమని చెప్పినప్పటికీ అతను విఫలం అవ్వడం జరిగింది. బికాస్ ఫోర్జరీ అంటే మనకు దొంగ ఈ కాయిన్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటారు కదా, దొంగ ఫోర్జరీ చేయడం అని, అందులో విఫలం అవ్వడం జరిగింది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆ కాయిన్స్ను వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవడం లాంటివి పనులు చేయడం జరిగింది. Then to correct the situation of the Sultan asked the people to exchange those copper coins in the treasury and give silver and gold coins in return. This emptied the treasury. సో మరి దీన్ని కరెక్ట్ చేయడానికి, ఆ సిచ్యువేషన్ను మళ్ళీ మామూలుగా మార్చడానికి సుల్తాన్ ఏమని చెప్పాడు, ప్రజలతో ఆ కాపర్ కాయిన్స్ను ఇచ్చేసి మీరు ఈ సిల్వర్ కాయిన్స్ను, గోల్డ్ కాయిన్స్ను తీసుకోండి వెనక్కి అని చెప్పడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ మనకు కాయిన్స్ అనేవి ఉన్నాయి కదా, మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కాయిన్స్ అనేవి ఈ విధంగా ఉండేటివి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఏ కాంబినేషన్ ఆఫ్ అరబిక్ అండ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో వీళ్ళ కాలంలోనే అరబిక్ మరియు ఇండియన్ స్టైల్, రెండు స్టైల్స్తో ఈ కట్టడాలు అనేవి జరిగాయి, నిర్మాణాలు అనేవి ఈ స్టైల్లో జరగడం జరిగింది. ద డెకరేటివ్ స్టైల్ ఆఫ్ ది హిందూ ఆర్కిటెక్చర్ వాజ్ రిప్లేస్డ్ బై ది జియోమెట్రికల్ షేప్స్, కాలిగ్రఫీ ఎక్సెట్రా. మరి అప్పుడున్న హిందూ ఆర్కిటెక్చర్ మీద వీళ్ళు ఎలాంటివి స్టైల్స్ను రిప్లేస్ చేశారు, మార్చారంటే కనుక జియోమెట్రికల్ షేప్స్, మనకు సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలా అన్నారు కదా, జియోమెట్రికల్ షేప్స్ను మార్చి ఈ విధంగా వీళ్ళు ఆర్కిటెక్చర్ అనేది కట్టడం అనేది జరిగింది. Tribute style of architecture was followed by the indigenous people. Later they introduced arcade style. They employed Indian craftspersons, architects and sculptors for the construction during this period. ట్రబైట్ స్టైల్ను వాళ్ళు ఫాలో అవ్వడం జరిగింది, స్వదేశీ మన ప్రజలు, భారతీయ ప్రజలంతా. తర్వాత వాళ్ళు నిదానంగా ఆ ఆర్కేడ్ స్టైల్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కట్టడంలో మన భారతీయ ఇండియన్ క్రాఫ్ట్స్ పర్సన్స్, మన ఇండియన్సే ఆర్కిటెక్ట్స్, స్కల్ప్టర్స్ వీళ్ళంతా ఆ కన్స్ట్రక్షన్స్లో పనిచేయడం జరిగింది. సో ద న్యూ ఇండో ఇస్లామిక్ స్టైల్ వాజ్ బోర్న్. కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్ అండ్ కువతుల్ ఇస్లాం వర్ ద ఫేమస్ కన్స్ట్రక్షన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో సరికొత్త ఇండో ఇస్లామిక్ స్టైల్స్తో ఈ కట్టడాలు అనేవి జరిగాయి. ఇందులో భాగంగా ఈ కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువతుల్ ఇస్లాం అనేవి చాలా
ప్రసిద్ధిగాంచిన కట్టడాలు. డూ యూ నో ట్రెబిడ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఆర్కేడ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఇక్కడ తేడా ఇచ్చారు చూడండి. రూఫ్స్, డోర్స్ అండ్ విండోస్ వర్ మేడ్ బై ప్లేసింగ్ ఏ హారిజంటల్ బీమ్ అక్రాస్ టూ వర్టికల్ కాలమ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి, అక్కడ హారిజంటల్గా దీని మీద ప్లేస్ చేయడం జరిగింది. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ను ట్రెబెడ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అంటారంట. ఓకే, ఈ విధంగా మనకు ఉంది చూడండి. బట్ ఇక్కడ చూడండి, ఆర్కేస్ క్యారింగ్ ద వెయిట్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ అబోవ్ ది డోర్స్ అండ్ విండోస్. ఇక్కడ చూడండి, డోర్స్ అండ్ విండోస్ అంటే ఇక్కడ ముఖద్వారానికి పైన ఇలా రౌండ్గా ఉంది చూడండి. ఇక్కడ డోర్స్ కానీ ఇక్కడ విండోస్ కానీ ఈ విధంగా ఉండేటివి. ఇది ఒక రకమైన స్టైల్, ఆర్కేడ్ స్టైల్. కుతుబ్ మినార్. This was built in the premises of Quwwatul Islam Masjid. It was built by Qutbuddin Aibak and Iltutmish and dedicated to Sufi saint Qutbuddin Bakhtiar Kaki. The 74.1 meter 4-storied marble sandstone architecture is unique for its skillful construction of balconies, found variation in each story. సో ఈ యొక్క కుతుబ్ మినార్ను ఎక్కడ కట్టడం జరిగింది? కువ్వతుల్ ఇస్లాం అనే మసీద్ దగ్గర, ఇది దగ్గరలోనే కట్టడం జరిగింది. ఇక్కడ పిక్చర్లో చూడండి, ఒక మసీద్ లాంటిది ఏదో ఉంది ఇక్కడ. కువ్వతుల్ ఇస్లాం కొద్ది దగ్గరలోనే దానికి కుతుబ్ మినార్ అనేది కట్టడం జరిగింది. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఇల్టుట్మిష్ కొద్దిగా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన రాజులంతా వీళ్ళని ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేస్తూ రావడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ తన యొక్క గురువు అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కుతుబ్ మినార్ను కట్టించాడు. ఇది మనకు మార్బుల్స్తో కట్టడం జరిగింది అండ్ శాండ్ స్టోన్స్, ఇసుకరాళ్లతో కట్టడం జరిగింది ఈ కట్టడం అనేది. ఇది ఒక అద్భుతమైన కట్టడంగా చెప్పవచ్చు ఈ ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో. అలై దర్వాజా. This was built by Alauddin Khilji as southern entrance to Quwwatul Islam Masjid. For the first time the domes and arch were constructed. అలై దర్వాజా అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. దీనికి సౌత్రన్ ఎంట్రన్స్ అంటే దక్షిణ ముఖద్వారంగా, దేనికి దక్షిణ ముఖద్వారం అంటే కువతుల్ ఇస్లాం మసీద్కు ఇది దక్షిణ ముఖద్వారంగా దీన్ని కట్టడం జరిగింది. ఫస్ట్ టైం డోమ్స్ అండ్ ఆర్క్స్ వర్ కన్స్ట్రక్టెడ్. ఈ విధంగా డోమ్స్ అంటే మనకు పైన ఉంటాయి కదా, ఈ విధంగా రౌండ్గా ఇలాంటి కట్టడాల్లో కట్టించడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ. లిటరేచర్స్, వీళ్ళ కాలంలో ఈ లిటరేచర్స్ కవులు కానీ కళాకారులు అంటాం కదా మనము, మెనీ స్కాలర్స్ వర్ గివెన్ షెల్టర్ అండ్ ప్యాటర్నైజ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. వీళ్ళ కాలంలో చాలామంది కళాకారులు ఉన్నారు. అందులో గొప్ప చూసినట్లయితే కనుక మనము లిటరేచర్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ పర్షియన్, సాంస్క్రిట్ అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్. వీళ్ళు రాసే ఈ లాంగ్వేజెస్ వచ్చి పర్షియన్, సాంస్క్రిట్ మరియు అనేక కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా వీళ్ళు రాయడం జరిగింది. ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోజ్, పోయట్రీ అండ్ డ్రామాస్. వాళ్ళు రాసే పండితులు రాసే అంతా ప్రోజ్, పోయట్రీస్ అంటే కవిత్వాలు, డ్రామాలు, ఈ విధంగా వీళ్ళు ఇట్లాంటివన్నీ వీళ్ళు వాళ్ళ బుక్స్లో రాసేవాళ్ళు. మెనీ సాంస్క్రిట్ వర్క్స్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్. సాంస్క్రిట్లో ఉన్న వాటిని వీళ్ళు అరబిక్ మరియు పర్షియన్ లాంగ్వేజ్లోకి కూడా అనువాదించేవాళ్ళు. అందులో ముఖ్యంగా అల్బెరూని, అమీర్ ఖుస్రో అండ్ జియావుద్దీన్ బరానీ వార్ సమ్ ఆఫ్ ది గ్రేట్ స్కాలర్స్. వీళ్ళ కాలంలో అల్బెరూని, అమీర్ ఖుస్రో, జియావుద్దీన్ బరానీ అనేవాళ్ళు గొప్ప పండితులు. అల్బెరూని చూసినట్లయితే కనుక, అల్బెరూని అన్ అరబిక్ అండ్ పర్షియన్ స్కాలర్ వాజ్ ప్యాటర్నైజ్డ్ బై మొహమ్మద్ గజనీ. సో మొహమ్మద్ గజనీ కాలంలో ఈ అల్బెరూని అనేవాడు పనిచేశాడు. ఇతను అరేబిక్ మరియు పర్షియన్ స్కాలర్ అనమాట. He learned Sanskrit and translated some of its works into Arabic. ఇతను సాంస్క్రిట్ నేర్చుకొని ఈ కొన్ని అవసరమైన వాటిని అరబిక్లోకి అనువదించేవాడు. He was impressed by the Upanishads and భగవద్గీత. తారిక్ అల్ హింద్ హిస్టరీ ఆఫ్ ఇండియా వాజ్ రైటెడ్ బై హిమ్. ఇతను ఈ ఉపనిషదులకు మరియు భగవద్గీతకు చాలా ఇంప్రెస్ అయ్యాడనమాట. అతను తారిక్ అల్ హింద్ అనే ఒక బుక్ను రాశాడు. దీని హిస్టరీ ఆఫ్ ఇండియా అని మీనింగ్ అర్థము. తారిక్ అల్ హింద్ అంటే ఈ బుక్ను ఇతనే రాశాడు అల్బెరూని. అమీర్ ఖుస్రో అనేవాడు ఒక పర్షియన్ పోయెట్ అండ్ గ్రేట్ సింగర్. పర్షియాకు చెందినటువంటి కవి అతను మరియు గ్రేట్ సింగర్ అనమాట ఇతను. హీ వ్రోట్ మెనీ కప్లెట్స్ అండ్ హీ వాజ్ నోన్ యాజ్ టూటీ ఈ హిండ్, మీన్స్ ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా ఇతనికి
పిలిచేవాళ్ళు బిరుదు అనేది ఉంది. డిక్లైన్, మరి ఏ విధంగా ఢిల్లీ సుల్తాన్స్ ఈ డిక్లైన్ మీన్స్ డిస్ట్రాయ్ అవ్వడం, అంతరించడం జరిగింది. ద రూల్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కేమ్ టు అండ్ ఎండ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ లోడీ డైనస్టీ. 5వ వంశం అయినటువంటి లోడీ వంశం కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్స్ పాలన అనేది అంతానికి రావడం జరిగింది, చివరికి రావడం జరిగింది. బట్ ద డిక్లైనింగ్ ప్రాసెస్ స్టార్టెడ్ డ్యూరింగ్ ది తుగ్లక్ పీరియడ్. మరి ఇలా అంతరించడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే తుగ్లక్ పీరియడ్లోనే ఇది బలహీనపడుతూ రావడం జరిగింది. తర్వాత వచ్చిన సాయిద్ డైనస్టీ, లోయడీ డైనస్టీ దీనంతా బలాన్ని పెంచలేకపోయాయి, బలహీనంగా మారిపోయింది ఢిల్లీ సల్తనేట్స్. The Timur's invasion in 1398 Common Era drained the wealth of the country. It took Delhi 100 years to rebuild from Timur's devastation. సో 1398లో తైమూర్ వంశానికి చెందిన వాళ్ళు మన ఢిల్లీ మీద, సుల్తాన్స్ మీద దాడి చేసి అక్కడ సంపదను కొల్లగొట్టడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాలు మళ్ళీ సమయం అనేది తీసుకోవడం జరిగింది. దాన్ని తిరిగి రీబిల్డ్ చేయడానికి, అంటే మరి తిరిగి నిర్మించడానికి ఢిల్లీ సుల్తాన్స్కి 100 సంవత్సరాలు టైం అనేది తీసుకోవడం జరిగింది. మెనీ రీజనల్ స్టేట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ డ్యూ టు ది వీక్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ సమ్ రూలర్స్. కొన్ని ప్రాంతాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది, బట్ అక్కడ పరిపాలన అనేది చాలా స్వల్పంగా ఉంది, వీక్గా ఉంది కొంతమంది రూలర్స్, నాయకుల వల్ల. దేర్ వర్ రెగ్యులర్ స్ట్రగుల్స్ ఫర్ సూపర్మాసీ ఇన్ నార్త్ ఇండియా. ఉత్తర భారతదేశంలో గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి. నేను రాజుగా ఉండాలంటే నేను, నా పవర్స్ నాకు కావాలి అని ఇలా వాళ్ళలో వివాదాలు అనేవి రావడం జరిగింది. అండ్ ద విజయనగర అండ్ బహుమని కింగ్డమ్స్ ఇన్ ది సౌత్ బ్రోక్ అవే ఫ్రమ్ ది సల్తనేట్. విజయనగర అండ్ బహుమని కింగ్డమ్స్ ఇన్ ది సౌత్, దక్షిణ భాగంలో భారతదేశంలో విజయనగర మరియు బహుమని కింగ్డమ్స్ అనేవి అప్పుడే ఏర్పాటు కావడం జరిగింది. ఈ సల్తనేట్ల నుంచి వచ్చిన భాగాలే ఇవి విజయనగర మరియు బహుమని కింగ్డమ్స్. ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్స్ డిస్ట్రాయ్ అవ్వడం జరిగిందో అప్పుడు ఆ ఢిల్లీ సుల్తాన్లోని కొన్ని భాగాల్లో నుంచి ఈ విజయనగరం సామ్రాజ్యం మరియు ఈ బహుమని కింగ్డమ్స్ కూడా ఏర్పాటు కావడం జరిగింది. ఇన్కాంపిటెంట్ అండ్ ఇంటాలరెంట్ రూల్ ఆఫ్ ది సయీస్ అండ్ లోడీస్ లెడ్ టు ది కొలాప్స్ ఆఫ్ ది సల్తనేట్ రూల్. సో ఎటువంటి బాధ్యత, ఎటువంటి ప్రజల పరిపాలన మీద అవగాహన లేని సయ్యద్ లోడీ వంశంలో పాలకులు సరిగ్గా లేకపోవడం వల్ల, సరైన పాలన చేయకపోవడం వల్ల ఢిల్లీ సుల్తాన్స్ అనేది నాశనం అవ్వడం జరిగింది, కొలాప్స్ అవ్వడం జరిగింది, ఢిల్లీ సుల్తాన్స్ అంతరించడం జరిగింది. సో ఇంతటితో మనం ఢిల్లీ సుల్తానేట్ లెసన్ను కంప్లీట్ చేశాము.